కాలేజీల మీద వైసీపీ పోరాటం చేస్తుంది, ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం అడుగు వెనక్కి ఏమని చెప్తుంది. నిన్న కేబినెట్ లో కూడా దీని మీదే ఘాటుగా వైసీపీకి కౌంటర్ ఇవ్వాలంటూ మంత్రులకి సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఎన్ని పిల్లి మొగ్గలేసినా ప్రజల ఆస్తిని దోచుకు తింటాకి పట్టపగ్గాలు లేకుండా అధికార మదంతో 164 సీట్లు వచ్చినాయి అనేటువంటి అధికార మదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని, వారి కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు గాని విచ్చలవిడిగా బరితెగించి గనక మీరు ప్రవర్తిస్తే, నిన్న విశాఖపట్నంలో అధికార మదం తలకెక్కినటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ నాయుడు గారు మీడియా అడిగినటువంటి ప్రశ్నకి, ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి వారు మాట్లాడిన భాష, ఎస్ నేను ఇస్తా, ఎవడేం పీకుతాడు, నేను ఇస్తారా భయ్, నేను 99 పైసలకేంటి 10 రూపాయలకైనా ఇస్తా అని మాట్లాడుతున్నాడు.